బీసీ రిజర్వేషన్ అంశంపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లా ప్రజా పరిషత్తులు వస్తున్నాయి. ఈ 3 నిర్ణయాలు ఇంకా చిన్న నిర్ణయాలు ఒకప్పుడు పదవుల కోసం రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేశారు. డిప్యూటీ మేయర్లు 2, జిల్లా ప్రజా పరిషత్తుల వైస్ చైర్మన్లు 2. అంటే వీళ్ళకి పదవులు కావాలంటే ఇచ్చారు, కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్లు కాపాడలేకపోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే దిస్ ఈజ్ నాట్ మియర్లీ ఏ రిజర్వేషన్ డెసిషన్. ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ కరెక్షన్ that gives political voice, dignity and participation to the communities that have carried Andhra Pradesh forward. ఇది హిస్టరీలో మిగిలిపోతుంది, చరిత్రలో మిగిలిపోతుంది. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 34% బీసీ రిజర్వేషన్లు అంటే 3-4 సంఖ్య కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 34% అంటే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, 34% అంటే నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, 34% అంటే తరతరాలుగా వెనుకబడిన కుటుంబాలకి అవకాశ ద్వారం, 34% అంటే సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, సముచితమైన న్యాయం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని, గ్రామీణ జీవితాన్ని, వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని, చిన్న వ్యాపారాలను, సేవా రంగాన్ని నిలబెట్టింది బీసీ సమాజమే. ఇది ఎన్డీఏ ఎన్నికల హామీ మాత్రమే కాదు, మా రాజకీయ సిద్ధాంతం అని మరొక్కసారి ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. 2024 ప్రజలు వద్దకు వెళ్ళినప్పుడు బీసీలకు స్థానిక సంస్థలు నామినేషన్ పదవుల్లో 34% ప్రాతినిధ్యం కల్పిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కార్యాచరణలోకి తీసుకొస్తున్నాం. ఆనాడు చెప్పాం, ఈరోజు నిజం చేయడానికి తప్పకుండా సాధించి నిజం చేస్తామని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే బీసీ రిజర్వేషన్స్ అనేక సందర్భాల్లో అనేక విధాలుగా జరిగాయి. ఒకసారి హిస్టరీ చూసినప్పుడు, చరిత్ర పరిశీలిస్తే బీసీల యొక్క ప్రాధాన్యత తెలుగుదేశం ముందు తర్వాత అని చెప్పుకోవచ్చు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో బీసీలని ఆదుకున్నది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు రాజకీయాల్లో ఫ్యూడలిజం ఉండేది. రాజకీయం కొన్ని వర్గాలకే పరిమితం అయ్యింది. అలాంటిది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అన్ని వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం చూసాం లీడర్షిప్, మనం చెప్పుకునే నాయకత్వం, బలమైన బీసీ నేతలు ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, చైర్లో ఉన్నటువంటి ఈనాటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, తెలంగాణలో ఉండే దేవేంద్ర గౌడ్, ఇలాంటి ప్రముఖ బీసీ నాయకులకు అందరికీ రాజకీయంగా పైకి తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. బీసీలకు పదవి ఇవ్వడం మాత్రమే కాదు అధ్యక్ష, నాయకత్వం ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీల సంక్షేమం ఈరోజు కూడా ఎన్డీఏలో మేమందరం కలిసిన తర్వాత పూర్తిగా సహకరించారు.
ఈరోజు మీరు చూస్తే ఇది ఎప్పుడు కూడా ఒక అవినాభావ సంబంధంతో బీసీలు తెలుగుదేశం ముందుకు పోయే పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా అధ్యక్ష 1986లో బీసీలకు తొలిసారి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కింది. ఆ రోజు జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్తుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఇదే రిజర్వేషను సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆ తర్వాత 1972లో ఆనాడు చేసినట్టు రాజ్యాంగ సవరణ 73, 74 కూడా దీన్ని ఆధారంగా చేసుకొని ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. తర్వాత దిశ నేను ముఖ్యమంత్రి 1995లో యాక్ట్ ఆఫ్ 5 కింద మీరు చూస్తే బీసీలకు 34% రిజర్వేషన్ చేశాం. 20% రిజర్వేషన్ని 34% రిజర్వేషన్లుగా 1995 నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నిర్ణయం చేశాను. ఇదే కోటా అధ్యక్ష 34%, 95, 2001, 2006, 2013 ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు పెట్టాం. 2019 ప్రభుత్వం మారింది. బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష ఆ రోజు మీరు చూస్తే 2019 జీఓఎంఎస్ నెంబర్ 176 తీసుకొచ్చారు. హైకోర్టుకు వెళ్ళారు, నాటకాలు ఆడారు. హైకోర్టు కొట్టేసింది. కొట్టేసి సుప్రీంకోర్టు కూడా అపీల్ చేయలే. అంటే దీని అర్థం ఏంటి అధ్యక్ష? ఈయన కేసులు ఉన్నాయి 20 ఏళ్లుగా, దగ్గర దగ్గర 15 సంవత్సరాలు. కింది కోర్టుకి పై కోర్టుకి లా తెలియని వ్యక్తి కాదు, లిటిగేషన్ తెలియని వ్యక్తి కాదు. కానీ బీసీలకు ద్రోహం చేయడంలో మాత్రం నెంబర్ 1 అని మరొక్కసారి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కనీసం ఆలోచించకుండా, సుప్రీంకోర్టుకు పోకుండా బీసీలకు ద్రోహం చేసిన వ్యక్తి, ఆనాటి పేరు కూడా నేను చెప్పను, ఇలాంటి వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకనే అధ్యక్ష ఆ రోజు ఏకపక్షంగా సుప్రీంకోర్టుకు వెళ్లకుండా జీవో నెంబర్ 559, 560 ద్వారా 34% ఉండే రిజర్వేషన్ని 24.15% తగ్గించినటువంటి వ్యక్తి ద్రోహం చేసిన పార్టీ ఆ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అధ్యక్ష 16,800 మంది అనేక స్థాయిల్లో బీసీ నాయకత్వానికి అన్యాయం జరిగింది. నాయకత్వం అంటే అధ్యక్ష ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పార్టీ గుర్తిస్తే గుర్తింపు వస్తుంది. ఒక నాయకుడికి స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం ఇస్తే ఒక నాయకుడిగా అవుతాడు. ఒక ఉదాహరణ అధ్యక్ష, మొన్నటి వరకు ఎంపీటీసీగా పనిచేసిన కర్నూలులో ఉండే ఎంపీ నాగరాజు ఈరోజు ఎంపీ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ విధానం. ఎంపీటీసీ కాకమునుపు మామూలు వ్యక్తి, ఎంపీటీసీ అవుతానే గుర్తింపు వచ్చింది. సామాజిక న్యాయం చేయాలి, సరైన అభ్యర్థి కావాలి, ఎవరున్నారని చూస్తే ఒక ఎంపీటీసీ నాగరాజుని కర్నూలు ఎంపీగా చేసిన ఘనత ఎన్డీఏది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ 100ల కొద్ది చేశాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఎప్పుడు కూడా నాయకత్వాన్ని పెంచాలంటే స్థానిక సంస్థల్లో సముచితమైన స్థానం ఉంటేనే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరిగా అధ్యక్ష గడిచిన 1924 ఒక రాజకీయ అణచివేతే కాదు అధ్యక్ష, రాజకీయంగా అన్యాయం చేశారు. ఇంకొక పక్క బీసీల పైన కక్ష కట్టారు. ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారన్న ఆలోచన,
లేకుంటే రాజకీయ విద్వేషం నాకు అర్థం కాదు. కానీ ఆ రోజు మీరు చూస్తే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఆయనకు ఫైల్స్ ఉంటే అక్కడి నుంచి అతి కిరాతకంగా అమరావతికి తీసుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చాడు. తర్వాత కొల్లూరు రవీంద్ర, ఆ తర్వాత ఒకరిద్దరు కాదు దిశ, అక్కడ అయ్యన్న పాత్రుడు గారు, అయ్యన్న పాత్రుడికి మీద రేప్ కేసు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడ ఉండే రవి, పల్లా శ్రీనివాస్, రామకృష్ణుడు, ఇంతటితో ఆగలేదు అధ్యక్ష. ఇంకొక పక్కన రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనే కార్యకర్త వాళ్ళ చెల్లుకు అన్యాయం జరిగిందని మాట్లాడితే పెట్రోల్ వేసి నడి రోడ్డు మీద తగలబెట్టేశారు. కనీసం కేసు పెట్టలేని పరిస్థితి. ఇదేంటి అధ్యక్ష? అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో ఒక చంద్రయ్య గౌడ్, తోట చంద్రయ్య మాచర్ల అధ్యక్ష, ఆయన్ని ఎంత కిరాతకంగా బిహేవ్ చేశారంటే గొంతె మీద కత్తి పెట్టి వాళ్ళ పార్టీ నాయకుడిని జై అనమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబుని ప్రాణాన్ని వదిలిపెట్టిన కార్యకర్త అధ్యక్ష. అది తలుచుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది అలాంటి కార్యకర్తను చంపడానికి కూడా వెనుకాడిన పార్టీ ఆనాటి పార్టీ కిరాతకంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దేశ కంచర్ల జాలయ్య, నందం సుబ్బయ్య అవినీతి పైన పోరాడితే అక్కడనే ప్రొద్దుటూరులో అతి దారుణంగా చంపేసే పరిస్థితి వచ్చింది. అయితే అధ్యక్ష ప్రాణాలు పోగొట్టుకున్నారు కానీ సిద్ధాంతాన్ని వదులుకోని వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 56 బీసీ కార్పొరేషన్లు చేశారు, నటన చేశారు, ఒక్క రూపాయి ఇవ్వలేదు, కుర్చీలు లేవు, బెంచీలు లేవు, కడారి ఏ ప్రోగ్రాం లేదు, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే అధ్యక్ష ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనం చేసింది బీసీ రిజర్వేషన్కు ఒక ఉత్తర్వు ఇవ్వడం కాదు, చట్టపరమైనటువంటి బలం ఇచ్చే వరకు మనం అండగా ఉంటాం. ఈరోజు నాకు కొన్ని సమస్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ అనౌన్స్ చేయగానే రేపు మా ఉదయానికి ఆ పార్టీ రెడీగా ఉంటారు. ఒక్క డిఎస్సి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆలోచిస్తే 350 కేసులు వేసి ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెడితే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే తిరిగి పేపర్ లీక్ అయిందని ప్రచారం చేసే దుష్ట సాంప్రదాయం వెళ్ళది. కాబట్టి రేపటి నుంచి నేను ఒకటే కోరుతున్నా, ఈ విషయంలో కానీ మళ్ళీ మీరు కోర్టుకు పోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోవడమే కాకుండా రాష్ట్రంలో తిరిగి కోలుకోలేరని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఒక కుటుంబానికి ఒక పథకం ఇస్తే అది సంక్షేమం అవుతుంది, ఒక యువకుడికి ఒక ఉద్యోగం ఇస్తే అది అభివృద్ధి అవుతుంది. ఒక బీసీ మహిళని, ఒక బీసీ యువకుడిని, ఒక బీసీ కుటుంబానికి చెందిన వ్యక్తిని గ్రామ పాలనలో, మండల పాలనలో, కార్పొరేషన్ పాలనలో నిర్ణయం తీసుకునే స్థాయికి తీసుకొస్తే అదే నిజమైన సాధికారిత, అదే నిజమైన వెనుకబడిన వర్గాలకు అండని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ యొక్క రిజర్వేషన్లు చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో కూడా బీసీ సాధికారతలో మహిళ పాత్ర అత్యంత కీలకం. ఈ అవకాశాన్ని కల్పించడం మనందరి బాధ్యత. బీసీలకు భిక్ష కాదు, భాగస్వామ్యం కావాలి, భరోసా కాదు, అధికారంలో భాగం కావాలి, మాటలు కాదు
చట్టబద్ధమైన హక్కు కావాలి. అందుకే ప్రతి బీసీ కుటుంబం గర్వంగా చెప్పుకునే రోజు రావాలి. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది, మాకు అవకాశం ఇచ్చింది, మమ్మల్ని పాలనలో భాగస్వామ్యం చేసింది అనే నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిది. సామాజిక న్యాయం కోసం, బీసీల సాధికారత కోసం, సమగ్ర ఆంధ్రప్రదేశ్ కోసం 34% రిజర్వేషన్లు ఒక హిస్టారికల్ ముందడుగని మరొక్కసారి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే బీసీలకు రాజ్యాధికారం, గౌరవం కోసం, బీసీలకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కోసం, బీసీ యువతకు విద్యా ఉపాధి సాధికారత కోసం అనేక చర్యలు చేశాం. రకరకాల సమయంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సగం ధరకే చీరా దోవతి, చేనేత కార్మికులకు ఉపాధి, పేదవారికి కట్టుకోవడానికి బట్ట, అలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత దిశ మీరు ఒకసారి ఆలోచిస్తే చేతి వృత్తుల్ని, కుల వృత్తులు సమాజంలో అందరికీ మనం ఆలోచించిన వారసత్వంగా కొంతమందికి ఆస్తులు వస్తాయి, భూములు వస్తాయి, కొంతమందికి చేతి వృత్తితోనే బతికారు, కొంతమంది కుల వృత్తులు పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితి. అలాంటప్పుడు దేశ ఆధునిక ప్రపంచంలో, మోడర్నైజేషన్లో, ఇంకో పక్క టెక్నాలజీ యుగంలో ఈ కుల వృత్తులు, చేతి వృత్తులు పూర్తిగా నిరాదరణకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే అట్ వన్ స్టేజ్ దేశ సమైక్య ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ వృత్తిని కాపాడడానికి ఆధునికమైన పనిముట్లన్నీ కూడా ఆదరణ కింద ఇచ్చాం. 341 రకాల పనిముట్లని 90% సబ్సిడీతో ఇచ్చాం. రజకులకు దోబీఘాట్లు కట్టి ఇచ్చాం, నాయీ బ్రాహ్మణులకు కిట్లు ఇచ్చాం, మేదర్లకు వెదురు ఫ్రీగా సబ్సిడీతో ఇచ్చాం, మత్స్యకారులకు, చేనేతలకు సబ్సిడీలు ఇచ్చాం, గీత కార్మికులకు, వడ్డర్లకు జీవనోపాధి ఇచ్చాం. ఇలా ఎన్ని కులాలు ఉన్నాయో చిన్న కులాలన్నీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ పెట్టి ఫస్ట్ టైం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరినీ సంచార జాతులను ఆదుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ 2 ఏళ్లు కూడా దేశ వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 32,534 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మళ్ళీ రోజులు మారాయి, ఆలోచన విధానానికి కూడా ఇంకా ఈ విధంగా తీసుకుపోతే బాగుంటుందని ఆలోచించాం. వడ్డర్లకు ఫస్ట్ టైం చరిత్రలో దిశ ఈరోజు కూడా మీరు ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం ఆమోదంతో అందరి నాయకత్వం కలిసి 2 ఎమ్మెల్సీలుగా చేస్తే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ వర్ల రామయ్య ఒక ఎస్సీ కుటుంబాన్ని నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి వడ్డెర కులస్తురాలంటి శారదకి ఈరోజు పదవి ఇచ్చావంటే, రమాదేవికి పదవి ఇచ్చావంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ సిద్ధాంతం. ఆ అమ్మాయి మామూలు వర్కర్ దిశ, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, ఒక బ్యాక్వర్డ్ క్లాస్, వడ్డెర కులం. ఎమ్మెల్యేలో మేము సీటీ లేకపోయాం. ఆ రోజు చెప్పాం, మొట్టమొదటిసారిగా వడ్డెర కులానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఒక మహిళ, చదువుకున్న మహిళ, ఈరోజు ఆవిడ్ని ఎమ్మెల్సీగా తీసుకునే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు వడ్డర్లకు 10% మైనింగ్ లీజులు ఇస్తున్నాం. లీజుకు కట్టే డబ్బులు కూడా సబ్సిడీ ఇచ్చి ఆర్థికంగా పైకి రావడానికి చేస్తున్నాం. గీత కార్మికులకి 10% ఎక్సైజ్ షాపులు ఇస్తున్నాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నేతన్న సేవలో ప్రతి కుటుంబానికి మొన్నే 25,000 రూపాయలు ఇచ్చాం. ఇంకొక పక్క హ్యాండ్లూమ్ మరమగ్గాలకి
200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్ల వరకు పవర్ ఉచితంగా ఇస్తున్నాం. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మీరు చూస్తే దిశ, మత్స్యకారులు ఎప్పుడు కూడా చేపల మీద ఆధారపడతారు. చెరువులు వాళ్ళకి ఎప్పుడు ఇచ్చాం. ఒకప్పుడైతే అన్ని చెరువులు కూడా వాళ్ళకి రిజర్వ్ చేసిన రోజులు. అలాంటిది